వచ్చే ఎన్నికలు జమిలీ ఎన్నికలేనన్నారు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. వచ్చే ఎన్నికల నాటికి రాజకీయ పరిణామాలు చాలా మారుతాయన్నారు. నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందని, మహిళా రిజర్వేషన్లు వస్తాయని చెప్పారు. రిజర్వేషన్లలోనూ చాలా మార్పులు వస్తాయని చెప్పారు. నా కుమారుడు వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని చెప్పిన గుత్తా సుఖేందర్ రెడ్డి ఎక్కడ నుంచి పోటీ చేస్తారనేది ఇప్పుడే చెప్పలేమని చెప్పారు. అప్పుడున్న పరిస్థితులను బట్టి నిర్ణయం ఉంటుందన్నారు. మా అబ్బాయికి టికెట్ వస్తే ఖచ్చితంగా పోటీ చేస్తాడని చెప్పారు. తాను ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉంటానన్నారు గుత్తా సుఖేందర్ రెడ్డి. ఈ నెల 8న అసెంబ్లీలో కొత్త కౌన్సిల్ భవనం ప్రారంభిస్తామన్నారు గుత్తా. ఏపీ వాళ్ళు అమరావతికి వెళ్లిన తర్వాత అది ఖాళీగా ఉందన్నారు. హెరిటేజ్ బిల్డింగ్ కాబట్టి కేబినెట్ ఆమోదం తీసుకుని రిపేర్లు చేశామని చెప్పారు. ఏపీ వెళ్లేటప్పుడు అసెంబ్లీ నుంచి అన్ని వస్తువులను తీసుకెళ్లిందన్నారు గుత్తా. జూబ్లీహిల్స్ను పునరుద్ధరించే ఆలోచనలో ఉన్నామన్నారు. రెనోవేషన్ పూర్తి చేసుకున్న భవనాన్ని సీఎం రేవంత్ ప్రారంభిస్తారన్నారు. దాదాపు 30 కోట్ల వ్యయంతో రిపేర్లు చేయించామన్నారు గుత్తా. బడ్జెట్ సెషన్స్ తర్వాత సెంట్రల్ హాల్ ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పుడు రిపేర్ చేసిన భవనం మరో 50 ఏళ్ల వరకు ఢోకా ఉండదన్నారు. అసెంబ్లీలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహం మార్చి 8న ఆవిష్కరిస్తామన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం పనులు మార్చి 16 నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆదర్శ నగర్లో కడుతున్నామన్నారు గుత్తా. ప్రభుత్వం 9 ఎకరాల ల్యాండ్ కేటాయించిందన్నారు. ఎస్ఎల్బీసీ పాత విధానంలో పనులు నడుస్తున్నాయన్నారు గుత్తా సుఖేందర్ రెడ్డి. ఒక్క రోజులో 20 మీటర్ల పనులు జరుగుతున్నాయన్నారు. ఎస్ఎల్బీసీ పూర్తి కావడానికి మరో 2 ఏళ్లు పట్టే ఛాన్స్ ఉందన్నారు గుత్తా సుఖేందర్ రెడ్డి. అవుట్లెట్ నుంచి పనులు జరుగుతున్నాయన్నారు. ఒకవైపు నిర్మాణం, మరోవైపు బ్లాస్టింగ్ విధానంలో పనులు జరుగుతున్నాయన్నారు. గ్రావిటీ ద్వారా 3 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వొచ్చని చెప్పారు గుత్తా.